హన్మకొండ జిల్లాలో ఈ నెల 19న నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మంత్రి కొండ సురేఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారని, రేపు వరంగల్ బయలుదేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మీకే మూటలు మోసే అలవాటు ఉందని, తెలంగాణ పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ లేకున్నా మూటలు తీసుకుని పోయి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ దని ఘాటుగా విమర్శించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కేటీఆర్ పై సీతక్క కౌంటర్ ఘాటుగా విమర్శించారు, ఏ విధంగా చూసుకోవాలంటారు? బ్రాహ్మణి రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు సవాకులు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో నుండి ఎలాంటి డెవలప్మెంట్ పని చేయలేదు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందుకి ఇలా ఆ టీఆర్ఎస్ నేతలు కావాలని అక్కస్తోటే ప్రభుత్వం పోయిందని ఒక డిఫెన్స్ లో పడే ఎట్లా నోటికి వచ్చి మాట్లాడుతారని చెప్పేసి మంత్రి సీతక్క కామెంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే తప్పు చేసారో తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. కారు ఈ రేస్ కావచ్చు, అనేక స్కీమ్లలో స్కామ్ జరిగింది. పెద్ద మొత్తంలో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఢిల్లీ టూర్లు ఉన్నాడు కేటీఆర్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో చక్కర్లు కొడుతుండే కేటీఆర్ చేసినటువంటి తప్పులకు అవినీతికి మొత్తం తప్పించుకోవడం కోసం కేంద్ర మంత్రులను కలుస్తుండు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాకముందుకి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాము. కాళోజీ కళాక్షేత్రము గత 10 ఏళ్ల నుంచి ఆయన తెలంగాణలో కీలక పాత్ర పోషించారు కాళోజీ నారాయణరావు. అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏడాది కాలం పూర్తిగా ముందుకి ఇలా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మామూలు ఎయిర్పోర్ట్ ఎన్నో ఏళ్ల కలనాటి వరంగల్ జిల్లా వాసులకు ఎన్నో ఏళ్ల కలనాటి సహకారం కాబోతుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి అనేక అభివృద్ధి పనులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొస్తుంటే ఇలాంటిది ఓరవలేకనే టీఆర్ఎస్ నేతలంతా కూడా ఆ ఓటమిని ఒప్పుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తారని చెప్పి సీతక్క కామెంట్ చేయడం. దానిలో భాగంగానే వీళ్ళ టీఆర్ఎస్ నేతలంతా కూడా రేపు వరంగల్ కు సీఎం ప్రోగ్రామ్ నేపథ్యంలోనే ఏకదాటికి వీళ్ళంతా ప్రెస్ మీడియా సమావేశాలు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వరంగల్కి ఏం ముఖం పెట్టుకుని వస్తా, వరంగల్కి ఏం డెవలప్ చేసిన చెప్పి టీఆర్ఎస్ నేతలు అడగడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ప్రభుత్వం 6 గ్యారంటీల పథకం అమల్లో భాగంగానే పూర్తి ప్రజాపాలన కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో చూడాలి మరి రేపు సీఎం ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది, పూర్తిని టీఆర్ఎస్ నేతలు ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుని చూడాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.